ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించిన అధికారుల్లో చలనం లేదు. రోడ్లపై గుంతలను పూడ్చడానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించినా ఇంకా అలసత్వమే కనిపిస్తోంది. 2025 సంక్రాంతి నాటికి రాష్ట్రంలో గుంతల్లేని రోడ్లు చేస్తామని సాక్షాత్తు సీఎం హామీ ఇచ్చినా ప్రయోజనం కనిపించడం లేదు. 2026 సంక్రాంతి వచ్చేస్తున్న విశాఖలో చాలా రోడ్లపైన గుంతలే కనిపిస్తున్నాయి. నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. విశాఖలో గుంతల రోడ్లపై స్పాట్లైట్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024లో అనకాపల్లి జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు. రాష్ట్రంలో గుంతల్లేని రోడ్లే తమ ధ్యేయమని చెప్పారు. పరవాడలో గుంతలు పడిన రోడ్లను పూడ్చే కార్యక్రమంలో పాల్గొన్నారు. గుంతల రోడ్లు నరకానికి రహదారులు అని, రోడ్ల మీద గర్భిణీలు డెలివరీ అయ్యారని, ఈ పాపం గత పాలకులదే అంటూ మండిపడ్డారు. రోడ్డు ప్రమాదాలు జరిగాయని, ఎంతో మంది చనిపోయారని, అయినా గత ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. 5 ఏళ్లలో రహదారుల కోసం కేవలం 1000 కోట్లు ఖర్చు పెట్టారన్నారు. మంచి రోడ్లు నాగరికతకు చిహ్నమని, అభివృద్ధికి ఆనవాళ్లు మంచి రహదారులని చెప్పుకొచ్చారు. 2025 సంక్రాంతికి రాష్ట్రంలో గుంతల్లేని రోడ్లు ఉండాలన్నారు. వర్షం వస్తే గతంలో రోడ్లు స్విమ్మింగ్ పూల్ ను తలపించే విధంగా ఉండేవన్నారు. అందుకే గుంతల్లేని రోడ్లకు అనకాపల్లి జిల్లా వెన్నెలపాలెంలో శ్రీకారం చుట్టామని చెప్పడంతో రాష్ట్ర ప్రజలు ఆనందించారు. 860 కోట్లతో రాష్ట్రంలో మొత్తం గుంతలు పూడుస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో అన్ని రోడ్లు వేస్తామని, ఇందుకోసం పక్కా ప్రణాళికతో వస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. వైసీపీ హయాంలో రోడ్లు అత్యంత దారుణంగా ఉండేవన్నది వాస్తవం. జగన్ జమానాలో రోడ్ల సంగతి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. బటన్ నొక్కే కార్యక్రమం తప్పితే రోడ్ల దుస్థితిపై జగన్ ఎన్నడూ దృష్టి పెట్టలేదు. జగన్ ఓటమికి రోడ్ల దుస్థితికి ఒక కారణమని చెప్పక తప్పదు. కూటమి అధికారానికి వచ్చిన తర్వాత ఉమ్మడి విశాఖలో రోడ్లపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అక్కడక్కడ కొత్త రోడ్లు కూడా వేశారు. గుంతలు పూడ్చారు. తర్వాత ఏవైందో తెలియదు కానీ చంద్రబాబు ప్రభుత్వం కూడా రోడ్లపై నిర్లక్ష్యం వహిస్తోందన్న విమర్శలు తలెత్తాయి. విశాఖలో ఇటీవల జరిగిన పెట్టుబడుల సదస్సు సందర్భంగా కొత్త రోడ్లు వేశారు. సదస్సు జరిగిన ప్రదేశం మినహా మిగతా చోట్ల రోడ్లను గాలికి వదిలేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం విశాఖ నగరంలో రోడ్లు తక్కువ, గుంతలు ఎక్కువ అని జనం చెప్పుకుంటున్నారు. రోడ్లపై గుంతలు పూడ్చకపోవడంతో శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. డే టు డే యాక్టివిటీలో మీ శాఖల్లో జరుగుతున్న కార్యక్రమాలు ఎంతవరకు జరుగుతున్నాయో అట్టాసంగా చెప్తారు. గత ఇదే సీజన్లో చంద్రబాబు నాయుడు గారు మాట చెప్పారు, సంక్రాంతికి వెళ్ళా గోతులు కప్పియాలి. మళ్ళీ మొన్న చెప్పారు, మళ్ళీ మొన్న 5 అయిపోయిన తర్వాత మళ్ళీ సంక్రాంతికి వెళ్ళి గోతులు కప్పియాలి. ఏ సంక్రాంతి అయితే ఒకటి మాత్రం మెచ్చుకోవచ్చు చంద్రబాబు నాయుడు, సంవత్సరం చెప్పరు. ఆ సంవత్సరం చెప్పుకుంటే అన్న సంక్రాంతి వస్తూనే ఉంటాయి. గోతులు కప్పియాలని దానికి కావాల్సి నిధిస్తే గోతులు కప్పుతారు. నిజంగా మాటలు చెప్తే గోతులు ఎవరు కప్పుతాడు? రాత్రి సమయాల్లోనూ వర్షం వస్తున్నప్పుడు విశాఖ జనం పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. కూటమి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేయటం బాగుందని, అలాగే గుంతలు పడ్డ రోడ్డు మీద కూడా దృష్టి పెట్టి ప్రజలను కాపాడాలని నగరవాసులు కోరుతున్నారు. చాలా రోడ్స్ కూడా ఇంకా రిపేర్ వర్క్ లో ఉన్నాయి. ఇంకా చాలా డ్రైనేజ్ సిస్టమ్ కూడా లేదు. అలాగే గడ్డలు కూడా చాలా అవుతున్నాయి. గడ్డలు చాలా కంప్లీట్ అవ్వలేదు, ఇన్కంప్లీట్లో ఉన్నాయి. అలాగే విశాఖపట్నంలో రోడ్స్ అన్నీ నీట్గా తయారైనట్టయితే ఈరోజు పరిస్థితి చాలామంది యాక్సిడెంట్లు గట్టా అవుతున్నాయి. ఇవన్నీ కూడా క్లోజ్ చేయాలంటే విశాఖపట్నంలో రోడ్లు, డ్రైనేజ్ సిస్టమ్ ఇదంతా కంపల్సరీగా తయారు చేయాలని కోరుకుంటున్నాం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో 2025 సంక్రాంతి సమయానికల్లా రోడ్లు మరియు ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా పూర్తి చేయడం జరుగుతుందని హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఏదైతే గతంలో ప్రభుత్వం సంక్షేమ పథకాలు నిర్వీర్యం చేసిందో వాటిని మళ్ళీ కొనసాగించే భాగంలో సందర్భంగా ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం చాలా వరకు హామీలు నిలబెట్టుకుందండి. అయితే ఇప్పుడు మరీ ముఖ్యంగా మనం దృష్టి పెట్టాల్సింది ఏంటంటే నగరంలో ఉన్నటువంటి రోడ్ల పరిస్థితి మరీ అధ్వాన్న పరిస్థితిలో ఉంది. ఇప్పుడు ఏదైతే ప్రజా సంక్షేమం దృష్టి పెడుతున్నామో అదేవిధంగా నగరాభివృద్ధి మీద దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడిప్పుడే మన ఈ నగరానికి చాలా కంపెనీలు మనకి రావటం జరుగుతుంది. వాటన్నిటికీ ఇంకా
సరైన ఈ రోడ్లన్నీ బాగున్నట్లయితే కనుక ఇంకా మరెక్కువగా కంపెనీలు రావటం, అలాగే సుందరీకరణ పనులు జరిగినట్లయితే ఇంకా టూరిజం కూడా పెరగడం జరుగుతుంది. మరి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరుస్తుందో లేదో చూడాలి. జనం చైతన్యాన్ని అర్థం చేసుకుంటుందో లేదో పరిశీలించాలి. 2025 సంక్రాంతి కల్లా రాష్ట్రంలోని గుంతలు లేని రోడ్లు అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. ఈ మాటను 2024 అనకాపల్లి జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు ప్రజలకు హామీ ఇచ్చారు. అంతేకాదు ఈ రోడ్లను పై ఉన్న గుంతలను పోడ్చడానికి ప్రత్యేకంగా నిధులు కూడా కేటాయించారు. అయితే అధికారుల అలసత్వం కారణంగా ఇప్పటి వరకు కూడాను రోడ్ల మీద గుంతలను పోడ్చలేదు. 2026 సంక్రాంతి వస్తున్నా కూడా విశాఖ జిల్లాలో చాలా రోడ్లపై ఇంకా గుంతలే కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్టు రాజశేఖర్తో రామకృష్ణ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విశాఖపట్నం.